వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఎప్పుడు ట్రావెల్ కంటెంట్ పెడుతూ ఉంటాను కదా మన లోకీస్ జర్నీలో. సో ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. సో నా ఫ్రెండ్ పెళ్ళి అనమాట ఈరోజు. నా బీటెక్ క్లాస్మేట్, తన మ్యారేజ్కే వెళ్తున్నా. సో ఇప్పుడైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నా, వైజాగ్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాను. చూడండి ఫుల్, ఇప్పుడే మళ్ళీ సిగ్నల్ వెళ్ళిపోయింది, ట్రాఫిక్ వదిలేశారనమాట. సో ఇప్పుడైతే ఫ్లైఓవర్ మీద ఉన్నాను కదా, ఇక్కడ నుంచి పెళ్లి మండపానికి అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళి మాట్లాడతా. అసలు నాకు కూడా చాలా కొత్త అనమాట ఈ వ్లాగ్, ఇలాంటి కంటెంట్ నేను ట్రై చేయడం. సో చూద్దాం మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, ఈ వీడియో ఎలా ఉందో, ఓకేనా? సో ఇంకా అక్కడికి వెళ్ళాక కుదిరితే నా ఫ్రెండ్స్తో మాట్లాడతాను, అదంతా కూడా వ్లాగ్లో మీకు చూపిస్తాను. లేదంటే నేను ఒక్కదాన్ని మీకు కనిపిస్తూ ఉంటాను, ఓకేనా? బాయ్. అదిగోండి వచ్చేసా ఫంక్షన్ హాల్కి, కేవీఆర్ ఫంక్షన్ హాల్. ఇంకా పెళ్ళి ఎవరిదంటే అదిగోండి, ఇది నా ఫ్రెండ్ సాయిబాబాని. సో ఇంకా వెళ్తా లోపలికి. చాలా 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 మంత్స్ తర్వాత నేను కలుస్తున్నాను అనమాట నా ఫ్రెండ్స్ని కూడా. అసలు ఎలా కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. సరే లోపలికి వెళ్తాను. అదిగోండి వచ్చేసా ఫంక్షన్ హాల్కి. సో ఇదే భవాని నా ఫ్రెండ్. అదిగోండి హాయ్, ఇది దివ్య, విజయలక్ష్మి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. ఏ హాయ్ చెప్పే, మళ్ళీ హాయ్ చెప్తున్నానండి. ఏ చెప్పే, నేను అలా పెట్టేస్తాను అంతే. వెళ్ళిపోతుంది. సో కాదు ఏ చూడండి, కాదు కదా. హలో ఫ్రెండ్స్ అని చెప్పేసి, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పే, మన ఇద్దరం ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్స్? 4 సంవత్సరాలు. మంచి అమ్మాయి, బాగా వీడియోలాగ్స్ చేస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. నేనేం చెప్పలేను. 4 ఇయర్స్ బీటెక్ లైఫ్లో నా ఫ్రెండ్షిప్, నా గురించి 4 మాటలు చెప్పమంటే 30 ఆలోచించాల్సి వస్తుంది. సరే మళ్ళీ టేక్ 20. ఓకే. A few moments later. మనం బీటెక్లో 4 ఇయర్స్ ఒకే బెంచ్లో కూర్చున్నాం కదా. నిజంగా నా గురించి ఒక 4 మాటలు చెప్పే. లోకి మంచిది, లోకి మంచిది, లోకి మంచిది. ఇదే చెప్పమన్నా, అందుకని ఇదే చెప్తుంది. లోకి ఒక మంచి అమ్మాయి, అస్సలు ఎగ్జామ్ నుంచి బయటకు వెళ్ళిపోదు, అస్సలు డిప్రెషన్లోకి వెళ్ళదు, అస్సలు 4 ఇయర్స్ కి అన్ని సబ్జెక్ట్స్ కి ఒక్కొక్క నోట్స్ మెయింటైన్ చేస్తాను, అస్సలు మెయింటైన్ చేయదు. ఒకే నోట్స్, ఒక్క నోట్స్ లో 4 సబ్జెక్టులా? అన్ని కదా, అన్ని ఒకే మధ్యలో ఒకటి, చివరి ఒకటి. అవునవును, ఒక్క బుక్ లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేదాన్ని, ఎవరికి తెలియకుండా అలా సీక్రెట్ గా. సరే కానీ నీకు ఒకటి చెప్పనా, మన బుల్లయ్య కాలేజ్ 50 ఇయర్స్ అయింది. మీకు నేను చెప్పలేదు కదా, నేను వైజాగ్ లో బుల్లయ్య కాలేజ్ లో చదివాను అనమాట బీటెక్ 4 ఇయర్స్. దీంతో పాటు తన పక్కనే కూర్చొని మేమందరం బెంచ్ మేట్స్ అనమాట. సో ఏంటంటే బుల్లయ్యకి రీసెంట్ గా గోల్డెన్ జూబ్లీ వచ్చింది, అంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయిందంట బుల్లయ్యకి. సరే కానీ మనకి ఏదైనా ఫన్నీగా కానీ ఏదైనా ఇన్సిడెంట్ అలా ఏదైనా గుర్తుందా? మనం బాగా ఎంజాయ్ చేసింది అంతా చేసాం కదా, 4 ఇయర్స్ చేసాం. 4 ఇయర్స్ చేసామంట. ఒకటి చెప్పే, ఒకటి వదులు అలా మా వాళ్ళకి. నాకేం గుర్తు రావట్లేదు విద్యుత్, చాలా ఏళ్ళు అయిపోతుంది కదా. 4 ఇయర్స్ లో ఇలా అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి చెప్పే. మంచిగా మాట్లాడు. అప్పుడు మాట్లాడాను నేను, మాట్లాడావు కానీ ఇలా కెమెరా ముందు ఏదో మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఇంకా దివ్య రాలేదు, దివ్య వస్తే ఇంకా మాట్లాడదాం మనం. నువ్వు ఆలోచించుకో ఈలోపు. ఎంతసేపే నువ్వు
వీడియో తీస్తున్నా. సో చాలా సేపు నేను చెప్పాను కదా ఫన్నీ ఇన్సిడెంట్ అని. ఏంటి గుర్తు చేయి ఇప్పుడు, చెప్పు. టెర్రస్ మీదకి వెళ్ళి ఆడుకునే టెర్రస్ మీద నేను నా బీటెక్ 4 yearsలో దీని పక్కనే కూర్చున్నా కదా. దాని తర్వాత నువ్వు కదా. మా ముగ్గురము పెళ్లి కూతురు ఉంది కదా, మేము 4 బెంచ్ మేట్స్ అనమాట. ఇప్పుడు దివ్య మొదలు పెడుతుంది. చెప్పి మంచిగా 4 మాటలు మంచిగా చెప్పి. అవ్వు త్వరగా ఫాస్ట్ చెప్పేసి. మంచిగా అంటే బాగా ప్రిపేర్ అవుతుంది. ఎగ్జామ్ ముందు ఒక పేపర్ తీసుకుంటుంది, పెన్తో ఏమంటారు కీవర్డ్స్ రాసుకుంటుంది. ఒక్క కీవర్డ్ 4 minutes కష్టపడుతుంది. ఎగ్జామ్ నుంచి బయటకు రాదు. కొంచెం మంచిగా చెప్పండి, బాగోదే. డిప్రెషన్ లోకి వెళ్ళట్లేదు. అప్పుడు బాగా డిప్రెషన్కి వెళ్ళేదాన్ని. డిప్రెషన్లోనే బతికేదన్నా. చెప్పి పర్లేదు. ఎగ్జామ్ అప్పుడు నువ్వు చెప్పి. నాకు బీటెక్లో ఏది వచ్చినా నీ దగ్గరికి కదా ఎగ్జామ్ ముందు వస్తాను కదా. కొట్టేసరికి హెల్ప్ చేయడానికి వచ్చేది. ఇది అనూహ్య అదొక పేపర్ పట్టుకునేది, ఇదొక పేపర్ పట్టుకునేది. అదేమో ఫస్ట్ లైన్లోనే ఎగిరిపోయింది. ఇది ఉండేది ఒక 4-5 కీవర్డ్స్ రాసుకుని ఉండేది. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. చాలాసేపు మాట్లాడుకున్నాం, ఇంకిప్పుడు తినడానికి వచ్చేసాం. సో బేసిక్గా ఇన్ని ఐటమ్స్ పెట్టారు, కాకపోతే నేను తక్కువ తింటా అని ఇంతే పెట్టించుకున్నాం. సో మంచిగా తినేసాము. అదిగోండి ఐస్ క్రీమ్ పెట్టారు, ఐస్ క్రీమ్ తినేసా. ఇంకా ఇక్కడ లైవ్ కిల్లి అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇదేమో నా ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. సో ఇదే అనమాట డిన్నర్ హాల్. కొత్త పెళ్లి కూతురు. సో ఇంకా పెళ్లి వరకు ఉండట్లేదు, వెళ్ళిపోతున్నాను. పెళ్లి కూతురేమో అక్కడ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, నా ఫ్రెండ్ పెళ్ళి అయితే ఇంకా జరుగుతూ ఉంది. అంటే రిసెప్షన్ ఒక్కటి జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి అనమాట. కాకపోతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే మన లోకేష్ అని చూస్తున్న మీకు ఈ వీడియోస్ పెట్టాను కదా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్స్ లో చెప్పండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. బాయ్.